వెలమకులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తాను మాట్లాడిన మాటలను ముందు వెనకాల తొలగించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. వెలమ సామాజిక వర్గంపై ఎలాంటి ద్వేషం తనకు లేదని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. మరోపక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఒక సామాజిక వర్గం ఎమ్మెల్యేలపైన ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కోరారు. ఇంతకీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిన్న ఏం మాట్లాడారు, నేడు ఎందుకు వాటిని ఉపసంహరించుకున్నారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ ఇవల్ల ఈ వెలమ పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు గత 10 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు చివాకులు 10 సంవత్సరాలు విచ్చలవిడిగా నియంత్రితంగా కుటుంబ పాలన దుర్మార్గం అవినీతి చేసిన కుటుంబాన్ని 15 రోజుల క్రిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనుగొదుకుతా ఉన్నది ఆ యొక్క కల్వకుట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిదేమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు. నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు, సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడుతున్నా తప్ప మేము వేరే ఇతర వెల్మ వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు. ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా నేను విడ్రా అయిపోతాను.